ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. ఈ వార్త నిజంగా కూడా చర్చ తప్పనిసరిగా చేయాల్సిన వార్త ఇది. నిరుద్యోగ యువత సానుకూలంగా లేరని స్పష్టం. పరాభవ భయంతో చేతులెత్తేసిన గులాబీ పార్టీ టీచర్స్ సెగ్మెంట్లపై సైతం అనాసక్తి. మనం గత పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం, బీఆర్ఎస్ పోటీ చేసి ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. 8 స్థానాలు బీజేపీ, 8 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటే 1 అసదుద్దీన్ ఓవైసీ గెలిచినారు. బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. బహుశా ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వస్తుందేమో అని చెప్పి పోటీ చేయకూడదు అనుకుంటున్నట్టుగా వార్త వచ్చింది. అయితే పోటీ చేయకుండా ఉండడం అనేది ఒక రాజకీయ పార్టీకి మంచిది కాదు. గెలుపు ఓటములు అట్లా పెడితే ప్రజల్లో తమకు ఎంత ఆదరణ ఉన్నది, ప్రజలు మనకి ఎంతవరకు సుముఖంగా ఉన్నారు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది మన పట్ల, దాన్ని ఎట్లా మార్చుకోవాలి, ప్రజాదరణ ఎట్లా పొందాలి అనేది తెలుసుకోవడానికి ఇదొక లిట్మస్ టెస్ట్ లాంటివి ఎన్నికలు. ఎప్పుడు కూడా ఏ ఎన్నికైనా సరే ప్రతి రాజకీయ పక్షం ఎన్నికల్లో పాల్గొనాలి. అదొక ప్రజాస్వామ్య ప్రక్రియ. మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, మన బలం ఎంత అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ పని చేయకుండా బహుశా భారత రాష్ట్ర సమితి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టున్నది. దానికి సంబంధించిన వార్త ఇది.